సనత్కుమారుల వారు బ్రహ్మజ్ఞాని. వారు పరమేశ్వరుడికే వరమిచ్చారు. ఏమని? నేను నీకు కుమారుడిగా జన్మిస్తాను, అలా కుమారుడిగా జన్మించవలసిన అవసరము కూడా ఎందుకు ఉండిపోయిందో నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేశాను. ఆ వేదం చదువుకుంటున్నప్పుడు వారికి రాక్షసుల మీద ఉండిపోయినటువంటి ప్రతీకార ధోరణితో కూడినటువంటి భావన వాసనాబలమై వారు ఒక జన్మని తీసుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది. చతుర్ముఖ బ్రహ్మగారే చెప్పారు. కాబట్టి ఇప్పుడు వారు జన్మని స్వీకరించాలి. కానీ వారు అన్నారు, అమ్మా నువ్వు జగదంబవైన గర్భవాసాన్ని మాత్రం నేను ఇష్టపడను, కాబట్టి గర్భవాసముతో సంబంధము లేకుండా నేను ఈశ్వరపుత్రుడిగా జన్మిస్తాను. అంటే పార్వతీదేవి, అలా కాదు, మా ఇద్దరి మనస్సులు ఒకటి కనుక నీవు నాకు కూడా కుమారుడవై ఉండాలి, ఇది నా కోరిక. అమ్మవారంతటిది ఆయన్ని కుమారుడిగా కోరుకుంది అంటే ఒక బ్రహ్మజ్ఞాని పట్ల భగవంతుడు కూడా ఎంతటి ఆనందంతో ఉంటాడో మీరు ఆలోచించండి. అందుకే సనాతన ధర్మమునందు అన్నిటికన్నా చాలా గొప్ప స్థితి ఏది అంటే ఆ బ్రహ్మజ్ఞానమును పొందుటయే. మనుష్య జన్మ యొక్క అంతిమ ప్రయోజనం ఏమని చెప్తారంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే. ఏదో కొన్నాళ్ళు సంసారంలో ఉన్నప్పుడు ఓ 50 ఏళ్ళో 55 ఏళ్ళో 60 ఏళ్ల వరకు కొన్ని కోరికలు ఉండడం నేను దోషము అని నేను మాట్లాడటం లేదు. ఒక మనవణ్ణి చూడాలి అన్నంత వరకు పర్వాలేదు, కొంత వ్యామోహం ఉన్నా పర్వాలేదు. కానీ ఒక మనవణ్ణి చూసిన తర్వాత ఇంకా మనస్సు మళ్ళాలి. కనీసం మళ్ళీ మనుష్య జన్మ ఎప్పటికొస్తుందో తెలియదు కదా. కాబట్టి నిరంతరము గురువాక్యాన్ని లోపల తిప్పుతూ ఆ బ్రహ్మజ్ఞానం వైపుకి అడుగులు వేయడం ప్రారంభమైపోవాలి. చాలా తొందరగా ప్రారంభం అవ్వాలి. ఎందుచేత అంటే ఇంకా 2 రోజుల్లో పరీక్షలున్నాయంటే అది ఎంత ఇంపార్టెంట్ వన్ డే ఇంటర్నేషనల్ ఫైనల్స్ మ్యాచ్ అయినా కూడా పిల్లలు చూడరుగా. 2 రోజుల్లో పరీక్ష ఉందంటే ఒకవేళ చూస్తున్నా పెద్దలు ఒప్పుకోరుగా. దిక్కుమాల క్రికెట్ వస్తూనే ఉంటుంది, నోర్మయ్య వెళ్ళి చదువుకో అంటాం కదా. అలా ఇంకా కనీసం 60 దాటిపోయిన తర్వాత బ్రహ్మజ్ఞానం వైపుగా అడుగులు పడిపోవడం ప్రారంభమైపోవాలి. కాబట్టి ఒక బ్రహ్మజ్ఞానిని ఈశ్వరుడు ఎంత సంతోషంగా స్వీకరిస్తాడు అన్నది మీరు కుమార సంభవంలో చూస్తారు. కనుక ఇప్పుడు ఆయన పార్వతీదేవి యొక్క గర్భవాసము లేకుండా జన్మించాలి, కానీ శివునికి కుమారుడిగా జన్మించాలి. ఇది సృష్టి యందు కించిత్ కష్టసాధ్యమైన విషయంగా కనపడుతుంది. రెండవది, అవతల కోరుకున్నటువంటి రాక్షసుడు తారకాసురుడు నేను కేవలము శివతేజస్సు వలన జన్మించినటువంటి కుమారుడి వలన మాత్రమే మరణించాలని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో నిన్నటి రోజున మనం విడిచిపెట్టి ఉన్నాం. ఎందుకంటే నిన్నటి ఉపన్యాసాన్ని ఇవాళ మళ్ళీ నేను ఒకసారి విహంగ వీక్షణం ఎందుకు చేశాను అంటే దాని అవసరం ఉంది కనుక ప్రారంభమునందు. సరే, ఇప్పుడు దేవతలందరి యొక్క అవసరం ఏమి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవతలకి ఏది అవసరం? కుమార సంభవం అవసరం. కుమారుడు అన్న మాట అందరికీ చెల్లదు. నా కుమారుడు అని అంటాం కానీ కుమార శబ్దము ఒక్క శివుడి పట్ల మాత్రమే సార్థకమవుతుంది. కుమార అని పిలిస్తే అది కుమారస్వామియే. కాబట్టి ఇప్పుడు కుమార సంభవం జరగాలి. కుమార సంభవం జరగాలంటే పరమశివుని యొక్క తేజస్సుని స్వీకరించడానికి ఎవరుండాలి? జగదంబయే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆలోచన యందు పొరపాటు ఎక్కడొచ్చింది? కామమే లేని పరమేశ్వరుడు యందు కామ ప్రచోదనం మన్మధుడు చెయ్యగలడు. ఇంద్రుడు పిలిచి మన్మధుణ్ణి పంపాడు. దీన్ని మీరు పార్వతీ కళ్యాణంలో వివరంగా విందురు గాని, మన్మధుడు వెళ్ళి బాణప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు 3వ కన్ను తెరిచాడు. 3వ కంటి మంటకి మన్మధుడు భస్మం అయిపోయాడు. దేవతలందరూ వెళ్ళిపోయారు, ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఏడిచింది రతీదేవి ఒక్కతే, భర్త పోయాడని. సరే, ఏదో నీకొక్కదానికి కనపడతాడు నీ కంటికి, తర్వాత ప్రద్యుమ్నుడిగా అవతరిస్తాడని వరం ఇచ్చారనుకోండి, అది వేరు విషయం. కానీ ఇప్పుడు శంకరుణ్ణి అసలు సంసారములోకి తీసుకొస్తే కదా కుమార సంభవం. ఎవరు తీసుకురాగలరు? లోకమునందు దానికి అధికారి అని నమ్మబడిన వాడు మన్మధుడు ఒక్కడే. ఆ మన్మధుడు కాలిపోయాడు. ఇప్పుడు లోకంలో మన్మధుడు లేడు. ఇప్పుడు ఎలా జరుగుతుంది అసలు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం? ఇప్పుడు జగదంబ యొక్క అనుగ్రహం. ఇది అమ్మవారి యొక్క గొప్పతనం. నేను తరచు చెప్తుంటాను, ఏ మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుంటే శంకరుణ్ణి దింపలేకపోయాడో అవి అమ్మవారు స్వీకరించింది.
కాబట్టి అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామ సుందరి. శివుడికి మాత్రమే ఆ అందం, ఆయన మాత్రమే అలా భార్యగా చూడాలి. మనకి రాజరాజేశ్వరి, జగజ్జనని. అలా తండ్రిని తెచ్చి పక్కన కూర్చోపెట్టుకుని ఆది దంపతులుగా కూర్చున్న తల్లి. మీరు శివకామ సుందరిగా మీరు చూడ్డానికి వీల్లేదు. ఆవిడ శివకామ సుందరి, మీకు జగజ్జనని. అవే ఆయుధాలని ఇప్పుడు ఆవిడ పట్టుకుంది. ఆయుధాలు మారితే మీకు రక్షణ. అవి మన్మధుడి చేతిలో ఉంటే మిమ్మల్ని పడగొడతాడు. అసలు మొత్తం వ్యవస్థని మార్చింది ఇప్పుడు అమ్మవారు. మార్చి ఎంత కష్టపడిందండి. అంత తేలిగ్గా ఏం శంకరుడు దొరకడు. నిజ తపఫలాభ్యాం. అమ్మవారు వెళ్ళి తపస్సు చేసింది. తపస్సు చేస్తే శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. శంకరుడు లాంటి ఉదారమూర్తి లోకమునందు ఉండడండి. ఆయన తన స్వార్థమా ఇతరుల మాట నిలబెట్టడమా అంటే అందులో ఇంకా అరమరిక ఉండదు. అవతల వాళ్ళ మాట నిలబెట్టేయడమే పెద్దపీట. తన విషయం ఏమనుకున్నా పర్వాలేదు. అసలు ఆయన గురించి సరిగా అర్థం చేసుకోక ఏమన్నా ఆయనకేం పట్టదు. ఆయన బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆయనకేం ఆ సంబంధాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తన పెళ్లి తానే చెడగొట్టుకునే ప్రయత్నం చేశాడు. అమ్మవారు ధూర్త బ్రహ్మచారి, శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా శివ వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన వాడి నాలుక కోసేయాలి. నువ్వు ఈ ప్రాంతాన్ని వదిలేతావా వదలవా అని అడిగింది. అప్పుడు నిజ రూపం చూపించాడు. చూపించి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. మనకి ఇక్కడ అవుతుంది అనుకోండి, చాలా రంగరంగ వైభవంగా అవుతుంది. ఈసారి మామూలుగా కాదు. పూలబంతులాడుకోవడం వసంతోత్సవంతో కలిపి చేస్తాం. మనందరం కూడా వసంతం చల్లుకుంటాం ఆ రోజున. కాబట్టి ఇప్పుడు పార్వతీ కళ్యాణం అయిపోయింది. పార్వతీ కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రధాన ప్రయోజనం ఏమిటి అసలు? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ పక్కన పక్కన కూర్చోవడం మనందరికీ అవసరమే. పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన కదులుతున్నాడు, లేకపోతే ఆయన తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. కానీ ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి. కుమార సంభవము జరగడానికి ప్రకృతి యందు ఉన్నది ఒక్కటే ఆధారము. కాబట్టి పురారామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వాచ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే. మహాతపస్వి అయినటువంటి శంకరుణ్ణి అమ్మవారు ఆకర్షించినది. కాబట్టి వారి యొక్క దివ్యమైనటువంటి క్రీడ జరుగుతున్నది. దానిని శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. దీనికి పరిపూర్ణత ఎప్పుడూ కుమార సంభవము జరగడానికి శివ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించాలి తల్లిదండ్రులు కనుక.